Welcome to Sakshi TV Immigration Talk Show. I'm Prishanti, your host for today's program. మనందరికీ H1B వీసా గురించి తెలుసు. ప్రతి సంవత్సరం అమెరికన్ కంపెనీస్ ఫారెన్ ప్రొఫెషనల్స్ ని H1B వీసా మీద ఎంప్లాయ్ చేసుకుంటాయి. దానికోసం లాటరీ సిస్టమ్ కూడా ఉంటుంది. అంటే లక్ ఉంటే మనకి వీసా వస్తుంది. మరి ఆ లాటరీ సిస్టంలో వీసా రాని వాళ్ళకి ఆప్షన్స్ ఏముంటాయి? అలాగే యుఎస్ లో ఇప్పుడు వచ్చిన న్యూ రూల్స్ ప్రకారం ఎంప్లాయర్ తన ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన మినిమం వేజెస్ ని చాలా ఎక్కువ పెంచేశారు. అందువల్ల అక్కడున్న ఎంప్లాయర్స్ అందరూ అక్కడున్న వాళ్ళకే జాబ్స్ ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నారు. సో వీళ్ళందరికీ H1B కాకుండా ఏ వీసా ఆప్షన్స్ ఉన్నాయో ఇప్పుడు మనం అమెరికన్ బేస్డ్ ఇమిగ్రేషన్ లాయర్ ని అడిగి తెలుసుకుందాం. Joining us today is Miss Sai Mitra Reddy, an immigration attorney and the founder of Mitra Law Firm based in Chicago. She studied at the Northeastern University School of Law in Boston and has extensive experience working with immigrant clients from around the world. She has helped many to secure legal status in the United States. Her practice focuses on humanitarian relief, family based immigration, removal defense, and employment based immigration. Miss Mitra, welcome to the show. Thank you so much for having me. Thank you. ఈరోజు టాపిక్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇఫ్ యూ డోంట్ గెట్ H1B వీసా. సో మిస్ మిత్రా, రీసెంట్ గా H1B వీసా ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన వేజెస్ ని 21 to 33% వరకు పెంచేశారు. దీనివల్ల యుఎస్ లో ఎంప్లాయర్స్ లోకల్ గా ఉన్న ఎంప్లాయీస్ కి జాబ్స్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అలానే జరుగుతుంది కూడా. ఇలాంటి సిచ్యువేషన్ లో H1B కాకుండా అదర్ వీసా ఆప్షన్స్ ఏమున్నాయో కొంచెం చెప్తారా? షూర్ అండి. డెఫినెట్‌గా. H1B లాటరీలో ఈసారి పిక్ అవ్వకపోతే మెయిన్ అదర్ వీసా ఆప్షన్స్ స్టూడెంట్స్‌కైతే M1 ఆప్షన్ ఉంది. లేకపోతే J1 ఆప్షన్ ఉంది. ఆర్ O1 అది గూడా ఒక వర్క్ వీసా. చాలా మంది ఇప్పుడు దానికోసం అప్లై చేస్తున్నారు. అది మన టాలెంట్ అండ్ మన వర్క్ ఎక్స్‌పీరియన్స్ బట్టి O1 ఎలిజిబిలిటీ గూడా ఉండొచ్చు. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆర్ వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆర్ F1 స్టూడెంట్స్ వాళ్ళ ఎడ్యుకేషన్‌ని కంటిన్యూ చేస్తూ సెకండ్ మాస్టర్స్ అయినా, ఒక పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అయినా గూడా ఎన్రోల్ అయ్యి వాళ్ళ F1 స్టేటసే మెయింటైన్ చేయొచ్చు. ఓకే అండి. సో, ఈ H1B బదులుగా O1 వీసా అప్లై చేసుకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయండి? సో H1కి, O1కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మెయిన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనమే సెల్ఫ్ స్పాన్సర్ జేసుకోవచ్చు O1 వీసాకి. మనకొక బిజినెస్ ఉంటే, ఆ బిజినెస్ ద్వారా మనం O1 వీసా అప్లై జేయొచ్చు. మనం ఒక ఆర్టిస్ట్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ డాన్సర్ ఆర్ సింగర్, ఆర్ట్స్ నుంచి గూడా O1 అప్లై జేయొచ్చు. సో O1 అనేది టాలెంట్ బేస్డ్. నాట్ నెసెసర్లీ ఇక్కడ ఒక జాబ్, ఒక ఎంప్లాయర్ అలా. మనకి ఒక్క ఏజెంట్ ఉండి మల్టిపుల్ జాబ్స్ కూడా జేయొచ్చు. O1 అప్లై చేయాలంటే బేసిక్‌లీ 8 డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నాయి. ఆ 8లో మనం ఆల్ 8 కూడా చూపినవసరం లేదు. 3 ఓకే. క్రైటీరియా మీట్ అయితే చాలు. సో, ఈ డిఫరెంట్ క్రైటీరియా ఏమంటే, ఒకటి ఒరిజినల్ కాంట్రిబ్యూషన్స్. సో, మనం మన ఫీల్డ్ ఆఫ్ వర్క్‌లో ఏదో కొత్తగా ఒరిజినల్‌గా కాంట్రిబ్యూట్ చేస్తున్నామనేది. ఇంకొకటి పబ్లికేషన్స్. మన గురించి వేరే ఎవరన్నా పబ్లిష్ చేయడం, లేకపోతే మనం ఏదన్నా ఆర్టికల్స్ రాసి మనం జర్నల్స్‌లో పబ్లిష్ చేయడం. ఇంకొకటి క్రిటికల్ రోల్. సో, మీకొక జాబ్ ఉంటే మీ కంపెనీలో మీ రోల్ ఎందుకు ఇంపార్టెంట్ అని మనం జూపియాలి. ఒకటేమో హై సాలరీ. సో, మీకొక జాబ్ ఉండి దాంట్లో మీకు హై సాలరీ వస్తుందంటే వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అదొక క్రైటీరియా ఇన్ అండ్ ఆఫ్ ఇట్‌సెల్ఫ్. సో, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియా ఉన్నాయి. ఇంకొకటి మీరొక ఆర్గనైజేషన్‌లో మెంబర్‌గా ఉంటే. సో, మెంబర్‌షిప్ అనేది ఒక క్రైటీరియా. సో, ఈ డిఫరెంట్ డిఫరెంట్ క్రైటీరియాలో మీరు జస్ట్ 3 క్రైటీరియా మీట్ అయితే మీకు O1 వీసా ఎలిజిబుల్ ఉంటారు. దట్స్ గుడ్ టు నో అండి. సో, ఈ O1 వీసా అనేది ఏ కేటగిరీలో అప్లై చేయొచ్చండి? అంటే టెక్నాలజీయా? రీసెర్చా? ఆర్ ఎనీ అదర్ కేటగరీ అండి? సో, O1 చాలా బ్రాడ్. మీరు మీ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా, మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏదైనా మీరు ట్రై చేయొచ్చు. సో, ఈ ఒక్క బ్యాక్‌గ్రౌండ్, ఈ యొక్క సిట్యుయేషన్ కాకుండా మీరు ఆర్టిస్ట్ అయినా, మీరు బిజినెస్ పర్సన్ అయినా, మీరు టెక్‌లో ఉండి ఐటీ జాబ్ చేస్తున్నా, మీరు అప్లై చేయొచ్చు. సో, రీసెర్చ్, సైన్స్, ఆర్ట్స్ ఏదైనా. సో, O1 వీసా మీద ఒకసారి అక్కడికొచ్చాక డిఫరెంట్ కంపెనీస్‌కి కూడా వర్క్ చేయొచ్చా అండి?
సో, ఓ1 వీసా మీద ఇక్కడొస్తే ఇక్కడ ఉన్న స్టూడెంట్సే హెచ్1 గాకుండా ఓ1కి కన్వర్ట్ అయితే వాళ్ళ స్టేటస్‌ని కన్వర్ట్ చేసుకుంటే మల్టిపుల్ ఎంప్లాయర్స్‌తో వర్క్ చేయొచ్చు. సో, ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది. అది ఏజెంట్ స్ట్రక్చర్ అంటారు. ఒక్క ఏజెంట్ ఒక్క ఏజెన్సీ కంపెనీ పెట్టుకొని వాళ్ళ ద్వారా కాంట్రాక్ట్ పొజిషన్స్‌లా మల్టిపుల్ కంపెనీస్‌తో పనిచేయొచ్చు. సో, అదే ఓ1కి బ్యూటీ. హెచ్1 కంటే చాలా లెస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అందుకు చాలా మంది ఇప్పుడు ఓవెన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దట్స్ గుడ్ టు నో అండి. సో, హుహు. ఈ ఓవెన్ ప్రాసెసింగ్ టైమ్ ఎంతుంటుందండి? సిమిలర్ టు హెచ్1బీనా? కొంచెం సిమిలర్ అటు ఇటు. రెండిటికి ప్రీమియం ప్రాసెసింగ్ ఎలిజిబిలిటీ ఉంది. సో, ఓహ్! హెచ్1 అయినా, ఓవెన్ అయినా ప్రీమియం ప్రాసెసింగ్ ద్వారా అప్లై చేస్తే 15 డేస్‌లో మీకు డెసిషన్ రావాలి. లేదంటే నార్మల్ ప్రాసెసింగ్ టైమ్స్ అప్రాక్సిమేట్‌లీ 6 మంత్స్ అవుతున్నాయి ఓవెన్ అప్లికేషన్స్‌కి. హెచ్1బీ అప్లికేషన్స్ యాక్చువల్లీ కొన్ని 6 మంత్స్, 7 మంత్స్ ఇంకా లాంగర్ టైమ్ పీరియడ్ గూడా అవుతుంది. సో, ఐ థింక్ ఓవెనే ఇంకొంచెం ఫాస్టర్‌గా ప్రాసెస్ అవుతున్నాయి. Oh, that's better. So యాహ్! people will prefer this visa now. So ఒకవేళ ఓవెన్ అప్లై చేస్తే మోస్ట్ కామన్ రీజన్స్ ఏముంటాయండి ఆ వీసా డినై చేయడానికి? చాలా మంది ఈ ఓవెన్ ఆప్షన్ ఎక్స్‌ప్లోర్ జేస్తున్నారు. అంటే చాలా మంది అప్లై జేస్తున్నారు. అండ్ స్క్రూటినీ పెరుగుతోంది. సో, క్రైటీరియా మీరు మీట్ అవ్వడం గాదు. ఓవెన్ అనేది ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్. మీ టాలెంట్ చూపియాలి. సో, జస్ట్ మీట్ అవ్వడం గాదు. మీరేదో ఒక ఆర్గనైజేషన్‌కి కొంచెం మనీ ఇచ్చి జాయిన్ అయితే అది సరిపోదు. ఇప్పుడు యూఎస్‌సీఐఎస్ ఆఫీసర్స్ ఏం జూస్తున్నారంటే, ఆ ఆర్గనైజేషన్‌లో మీరెలా మెంబర్ అయ్యారు? మీరు ఎలా సెలెక్ట్ అయ్యారు? ఒక హైరింగ్ టీమ్ ఉందా? మీరు ఆ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాక మీరేం కాంట్రిబ్యూట్ చేశారు? మీరు జస్ట్ ఒక మెంబరా? సీనియర్ మెంబరా? ఇవన్నీ డిఫరెంట్ థింగ్స్ చూస్తున్నారు. సో, అది చాలా మంది చేసే మిస్టేక్. ఓవన్ జస్ట్ క్రైటీరియా మీట్ అయితే చాలు అనుకుంటున్నారు. కానీ ఆ క్రైటీరియాలో మీరెలా మీ ఫీల్డ్‌లో స్టాండ్ ఔట్ అవుతున్నారు అని ప్రాపర్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. సో, దానివల్ల ఆర్ఎఫ్ఈస్ చూస్తున్నాము అండ్ డినయల్ రేట్స్ కూడా పెరుగుతున్నాయి. ఓహ్! ఓకే. ఓకే. హుహు. నైస్. సో ఇందాక మీరు జే1 వీసా గురించి కూడా మెన్షన్ చేశారు కదండీ! సో ఆ ఆప్షన్ గురించి కొంచెం చెప్తారా? షూర్. జే1 అనేది స్పెసిఫిక్‌లీ ఒక ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్ లాగా. చాలామంది ఇక్కడ స్టూడెంట్స్ ఎఫ్1 నుంచి జే1 గాకుండా ఒరిజినల్లీ జే1 మీదే వస్తారు. ఎఫ్1 గాకుండా. సో, జే1 మీదొస్తే అదొక స్పెసిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా. ఇప్పుడు మీరు ఒక హోటల్‌లో పని చేయాలనుకుంటున్నారు. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ చదవాలనుకుంటున్నారు. దానికోసం ఒక 1 ఇయర్ ట్రైనింగ్ మేబీ హిల్టన్ హోటల్స్‌తో ఆర్ మ్యారియాట్ హోటల్స్‌తో మీరొక ట్రైనీ లాగా యూఎస్‌కొచ్చి 1 ఇయర్ అక్కడ ట్రైనింగ్ పీరియడ్ అండర్‌గో చేయొచ్చు. దాని తర్వాత మీరు అక్కడ ఆ హోటల్‌కే పని చేయొచ్చు. సో, ఇది మోర్ స్ట్రిక్ట్‌లీ ఫర్ ఒక ట్రైనింగ్, ఒక ఇంటర్న్‌షిప్ అండ్ జే1 చాలా ఫ్రీక్వెంట్‌గా డాక్టర్స్ యూజ్ చేస్తారు. సో, డాక్టర్స్ ఇండియాలో మెడిసిన్ చదివిన వాళ్ళు ఇక్కడ ఒక ఫెలోషిప్ ఆర్ రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేయాలంటే, ఇక్కడ ఒక యూనివర్సిటీతో లేకపోతే ఒక హాస్పిటల్‌తో జే1 వీసా మీదొచ్చి వాళ్ళ 2 ఇయర్, 3 ఇయర్ అలా ఫెలోషిప్ ప్రోగ్రామ్ అలా చేస్తారు. లేకపోతే కొందరు పీహెచ్‌డీ క్యాండిడేట్స్ ఇండియాలో పీహెచ్‌డీ చేశారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద చాలా ఇంట్రెస్ట్. సో, ఇక్కడ ఒక ఫెలోషిప్ లాగా ఒక యూనివర్సిటీతో వచ్చి ఒక ప్రోగ్రామ్ 1 ఇయర్, 2 ఇయర్స్ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ప్రోగ్రామ్ అలా కూడా చేయొచ్చు. సో, మోస్ట్‌లీ ఏదైనా స్పెసిఫిక్ ఫీల్డ్‌లో మీరు ఆల్రెడీ చదివి ఆర్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇంకొంచెం ఫర్దర్ జేసుకోవాలంటే మీ నాలెడ్జ్, మీ ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ జే1 మీద రావచ్చు. ఓకే. హుహు. ఓకే. సో వన్స్ జే1 వీసా మీద యూఎస్ వస్తే సో ఏ కంపెనీకైతే వచ్చారో సో కెన్ థట్ కంపెనీ స్పాన్సర్ ఫర్ హెచ్1బీ టు ద అప్లికెంట్ వితౌట్ గెట్టింగ్ ఇంటు ద లాటరీ సిస్టమ్? ఆర్ డు యూ నీడ్ టు కమ్ బ్యాక్ టు ద హోమ్ కంట్రీ అండి? ఓకే. సో, మీరడిగేది 2 డిఫరెంట్ థింగ్స్. నేను ఈచ్ ఓకే. థింగ్ అడ్రెస్ చేస్తా. షూర్. ఇప్పుడు జే1 వీసాకి 2 ఇయర్ హోమ్ రిక్వైర్‌మెంట్ అనేది ఉంది. ఏంటంటే మీరు జే1 వీసా మీద ఇక్కడొచ్చి 2 ఇయర్స్ తిరిగి మీ హోమ్ కంట్రీకెళ్ళి అక్కడి నుంచి మీరు హెచ్1బీ అయినా, ఎల్1 ట్రాన్స్‌ఫర్ అయినా, ఓ1 వీసా అయినా ఏదైనా వేరే ఆప్షన్స్ మీరు వెతుక్కోవచ్చు. బట్ ఈ 2 ఇయర్ హోమ్ రెసిడెన్సీ రిక్వైర్‌మెంట్ అనేది అందరికీ అప్లై అవ్వదు. కొన్ని సిట్యుయేషన్స్‌లో దేర్ ఆర్ ఎక్సెప్షన్స్. అండ్ మోస్ట్ కామన్‌లీ 3 సిట్యుయేషన్స్ ఉంటాయి. ఒకటేంటంటే మీ హోమ్ కంట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకోవచ్చు. సేయింగ్ ఇట్స్ ఓకే. ఈ పర్సన్ యూఎస్‌లోనే ఈ రిక్వైర్‌మెంట్ ఫుల్‌ఫిల్ చేయొచ్చు. వాళ్ళు తిరిగి ఇండియాకైనా, ఏ హోమ్ కంట్రీ అయినా తిరిగి రానవసరం లేదు అని. సో, ఓహ్! హోమ్ కంట్రీ నుంచి గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ తీసుకోవచ్చు. సెకండ్ ఎక్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ నుంచే ఏ ఏజెన్సీ అయినా
వాళ్ళు ఒక లెటర్ ఇష్యూ చేయొచ్చు. సేయింగ్ ఈ పర్సన్ చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్ వర్క్. మా యూఎస్ నేషనల్ ఇంట్రెస్ట్‌కి తగినట్టు వర్క్ చేస్తున్నారు. సో, వాళ్ళు తిరిగి హోమ్ కంట్రీకి వెళ్ళకుండా ఇక్కడే కంటిన్యూ చేయొచ్చు. అలాంటిది ఇంకొక ఎక్సెప్షన్ ఉంది. ఇప్పుడు డాక్టర్స్‌కి స్పెసిఫిక్‌లీ ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటంటే వాళ్ళు ఒక రూరల్ ఏరియా ఇప్పుడు పెద్ద పెద్ద సిటీ సాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ సిటీ గాకుండా ఒక రూరల్ ఏరియాలో వాళ్ళు వెళ్లి 2 ఇయర్స్ వాళ్ళు పని చేయొచ్చు. ఒక చిన్న హాస్పిటల్‌లో, చిన్న క్లినిక్‌లో. సో, వాళ్ళు అలా ఒప్పుకుంటే అలా చేస్తే దెన్ వాళ్ళకి రిక్వైర్మెంట్ వేవ్ చేస్తారు. అండ్ మీకెవరైనా యూఎస్ సిటిజన్ రిలేటివ్ ఉంటే, చైల్డ్ స్పౌస్ అలా ఎవరన్నా ఉంటే ఇక్కడ, సో, వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ హార్డ్‌షిప్ వస్తుంది మీరు వెళ్ళిపోతే. మేబీ వాళ్ళు మీ సాలరీ మీదే డిపెండ్ అయ్యి ఉన్నారు. అలాంటి ఎక్స్‌ట్రీమ్ హార్డ్‌షిప్ చూపిస్తే గూడా అది వేవ్ చేస్తారు. సో, ఈ 2 ఇయర్ హోమ్ రెసిడెన్సీ రిక్వైర్మెంట్ అనేది చాలా రకరకాల వేస్‌లో వేవ్ చేయొచ్చు. అండ్ ఇంకొక పార్ట్ ఆఫ్ ద క్వెషన్ మీరడిగింది ఇప్పుడు హెచ్-1బీ లాటరీ. సో, రైట్. జే-1 మీద వస్తే దట్ డజంట్ నెసెసరీలీ మీన్ మీరు హెచ్-1 లాటరీ ఎంటర్ అవ్వనవసరం లేదు. అది యాక్చువల్లీ కంప్లీట్‌లీ డిఫరెంట్. సో, ఓకే. మీరడిగేదేంటంటే ఇప్పుడు క్యాప్ ఎగ్జెంప్ట్ అండ్ క్యాప్ సబ్జెక్ట్. సో, ఎవరు లాటరీలో ఎంటర్ అవ్వాలి, ఎవరికీ లాటరీ ఎంటర్ అవసరం లేకుండా ఎంప్లాయర్ హెచ్-1 స్పాన్సర్ చేయొచ్చని. రైట్. సో, అది లిమిటెడ్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండి. హెచ్-1 లాటరీ ఎంటర్ చేయకుండా మీకు డైరెక్ట్‌గా హెచ్-1 అప్లై చేయొచ్చు. వీళ్ళెవరంటే ఒక గవర్నమెంట్ ఎంటిటీకి వర్క్ చేస్తే, ఒక నాన్ ప్రాఫిట్ ఎన్‌జీఓకి వర్క్ చేస్తే, ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్‌కి మీరు రీసెర్చ్ అలాంటి ప్రొఫెసర్ టైప్ ఆఫ్ వర్క్ చేస్తే, అలాంటి లిమిటెడ్ సిట్యుయేషన్స్‌లో మీరు హెచ్-1 లాటరీ ఎంటర్ అవ్వనవసరం లేదు. బట్ మీరు హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ కోసం మీరు మ్యారియాట్ హోటల్‌లో పని చేయాలంటే డెఫినైట్‌లీ హెచ్-1 లాటరీ ఎంటర్ అవ్వాలి. ఓకే. 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 యాహ్! ఓకే. గుడ్. అండ్ ఈ జే-1 వీసా మీద వచ్చిన డాక్టర్స్ రీజనల్ ఏరియాస్‌లో వర్క్ చేయొచ్చన్నారు కదా! ఫర్ 2 ఇయర్ వేవర్‌కి. సో, అంటే అది ఓన్లీ డాక్టర్స్‌కేనా అండి? ఇంకేమన్నా ప్రొఫెషన్స్ వేరే ప్రొఫెషన్స్ కూడా ఉంటదా అండి? ఇది డాక్టర్స్‌కి స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఎగ్జెంప్షన్. సో, డాక్టర్స్‌కి ఇప్పుడు హెల్త్ కేర్ యాక్సెస్ రూరల్ ఈ రీజనల్ ఏరియాస్‌లో ఉండవు గాబట్టి గవర్నమెంట్ ఇన్సెంటివైజ్ చేస్తోంది. డాక్టర్స్ మీరొచ్చి ఒక స్మాలర్ టౌన్‌లో అలా మీరు పని చేస్తే ఇక్కడ యూఎస్ సిటిజన్స్‌కి హెల్ప్ అవుతుందని. సో, వాళ్ళకి ఎగ్జెంప్షన్. దట్స్ హుహు. గుడ్. సో, ఈ మాక్సిమం ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఎంతుంటుందండి ఈ జే-1 కోసం? బేసిక్‌లీ మీరొచ్చే ప్రోగ్రామ్ తగినట్టు. ఒక మాక్సిమం క్యాప్ అని ఏం లేదు. యాహ్! ఇప్పుడొక ప్రొఫెసర్ ఇక్కడ రీసెర్చ్ చేయడానికొస్తే అది 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ కూడా పోవచ్చు. హ్మ్. ఇప్పుడు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం 1 ఇయర్ వస్తే దెన్ 1 ఇయరే. సో, ఇట్ రియల్లీ డిపెండ్స్ ఆన్ ఏ ప్రోగ్రామ్ కోసం, ఏ ట్రైనింగ్ కోసం వస్తున్నారని. క్యాప్ అనేదేం లేదు. ఓకే. సో, అంటే ఎక్స్‌టెండ్ హుహు. చేసుకోవడం కూడా ఈజీయేనా అండి? ఓకే. ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ చూపియాలి. ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు వెళ్తుంది. ఆర్ నేను ఇంకొక ఫెలోషిప్‌కి సెలెక్ట్ అయినాను. సో, నా ప్రోగ్రామ్ ఇంకొక 1 ఇయర్ ఎక్స్‌టెండ్ అవుతుంది. అలా అని చూపించుకోవాలి. ఏం రీజన్ లేకుండా జస్ట్ ఇక్కడే ఉండిపోతా అండ్ ఇక్కడే ఖచ్చితంగా. వర్క్ చేయాలనుకుంటే దానికోసం ఎక్స్‌టెండ్ చేయనవదు. బట్ మీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆర్ ట్రైనింగ్ పీరియడ్ అది ఎక్స్‌టెండ్ అయితే దెన్ ఎక్స్‌టెన్షన్ అప్లై చేయొచ్చు. ఓకే. సో, అంటే హుహు. యూ కెన్ చేంజ్ ద ఎంప్లాయర్స్ ఆల్సో వైల్ ఆన్ జే-1 అంటే యాహ్! మీరొక యాహ్! యాహ్! సో, ఒక టెక్నికల్ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు హెచ్-1బీకి ఫర్ ఎగ్జాంపుల్ వెరీ ఎంప్లాయర్ స్పెసిఫిక్. ఒక్క కంపెనీ లైక్ గూగుల్ ఒక ఎంప్లాయీని స్పాన్సర్ చేస్తారు హెచ్-1బీ వీసా కోసం. ఈ జే-1 వీసా అనేది ఎంప్లాయర్ స్పెసిఫిక్ కాదు. ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ హాస్ సర్టెన్ ఏజెన్సీస్ దట్ హావ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో, బ్రాడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క ఎంటిటీ ఇప్పుడు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, ఇప్పుడు డాక్టర్స్‌కి అలాగా. వాళ్ళ కింద ఒక హాస్పిటల్ ఆర్ ఒక ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఈ పీపుల్‌ని జే-1తో తీసుకొస్తారు హోమ్ కంట్రీ నుంచి. మరీ ఓకే. డీటెయిల్డ్‌గా వెళ్ళకుండా హై లెవెల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. సో, ఓహ్! మీరు డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఈ స్కూల్‌లో గాదు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గాదు, నాకు ఇంకొక దానికి మారాలని ఉందంటే ఫార్మల్‌గా మీరు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఓకే అంటే మీరు మారొచ్చు. ఓకే. దట్స్ గుడ్. సో, ఈ జాబ్ రోల్స్ కానీ, వర్కింగ్ అవర్స్ కానీ వీటినేమన్నా రెస్ట్రిక్ట్ చేస్తారా అండి జే-1 వీసా మీద? సో, జే-1 మీరు ఆ ట్రైనింగ్, ఆ ప్రోగ్రామ్ అండర్‌గో అయ్యేటప్పుడు మాక్సిమం 20 అవర్స్ పర్ వీకే జేయొచ్చు. సో, ఓహ్! ఫుల్ టైమ్ మీరు పని చేయనాదు. బికాజ్ మీ మెయిన్ గోల్ మీరు ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేయాలి. మీ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయాలని. సో, ఫుల్ టైమ్ జాబ్ అలౌ చేయరు. కానీ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీకు ఫుల్ టైమ్ పని చేసే ఆపర్చునిటీ రావచ్చు. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ ప్రిటీ ఫ్లెక్సిబుల్ స్టిల్. ఒకవేళ జే-1 వీసా మీదొచ్చిన అప్లికెంట్ వాళ్ళ స్టడీ తొందరగా అయిపోతే ఆర్ రీసెర్చ్
అప్పుడు వాళ్ళేం చేయొచ్చు అంటే వాళ్ళ వీసా స్టేటస్ ఎలా ఉంటుందండి? సో, వాళ్ళ వీసా ఇష్యూ అయ్యేది బేసిక్‌లీ ఆ ప్రోగ్రామ్ డ్యూరేషన్‌కి. సో, ఓకే. ఇప్పుడు F1 స్టూడెంట్స్‌కి డ్యూరేషన్ ఆఫ్ స్టే ఇస్తారు. డ్యూరేషన్ ఆఫ్ దర్ ఎంటైర్ ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ ఎడ్యుకేషనల్ ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత, దాని తర్వాత ఓపీటీ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్ వస్తే మీరు కన్వర్ట్ అవ్వచ్చు. హార్డ్ ఎండ్ డేట్ అనేదేం లేదు. ఓకే. J1కి అన్‌ఫార్చునేట్‌లీ హార్డ్ ఎండ్ డేట్ ఉంది. సో, మీ ప్రోగ్రామ్ 1 ఇయర్ అంటే 1 ఇయర్ ఎండ్ డేట్ ఉంది. దాని తర్వాత చాలా మంది ఈదర్ వేరే స్టేటస్‌కి హెచ్-1 లాటరీ ఎంటర్ అయితే హెచ్-1 ఎలిజిబుల్ అయితే హెచ్-1కి మారతారు. లేదు వాళ్ళు ఇంకొక ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. ఇంకొక మాస్టర్స్ డిగ్రీ పర్స్యూ చేయాలంటే ఎఫ్-1కి మారొచ్చు. సో వీసా చేంజ్ చేసుకోవచ్చు ఆర్ ఇలా ఫార్మల్‌గా ఎక్స్‌టెన్షన్ రిక్వెస్ట్ చేయొచ్చు. మీ ప్రోగ్రామ్, మీ ట్రైనింగ్ ఇంకా ఆన్ గోయింగ్ ఉంది. ఇంకా కంప్లీట్ చేయలేదని కొంచెం అడిషనల్ టైమ్ అడగొచ్చు. ఓకే అండి. సో, అపార్ట్ ఫ్రమ్ J1, M1 వీసా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? ఎమ్-1 అనేది చాలా మందికి తెలీదు. ఎందుకంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎమ్-1 వీసాకి. ఓహ్! అది జే-1 లాగా ఒక ట్రైనింగ్ దాని కోసం రావచ్చు. బట్ వెరీ, వెరీ లిమిటెడ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్. అదేంటంటే ఒక ప్రొఫెషనల్ ట్రేడ్, ఒక వొకేషనల్ స్కూల్ అలాగా. హ్మ్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీరు ఒక షెఫ్ అవ్వాలనుకుంటే ఒక కల్నరీ ఆర్ట్స్ ప్రోగ్రామ్ ఒక 6 మంత్స్ ఇక్కడ యూఎస్‌లో మేబీ లాస్ ఏంజెలస్‌లో చాలా ఫేమస్ కుకింగ్ ప్రోగ్రామ్ ఉంది. కల్నరీ ప్రోగ్రామ్ ఉంది. సో, ఆ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వడానికి లిమిటెడ్‌గా ఎమ్-1కి రావచ్చు. ఇప్పుడు మీరు పైలట్ అవ్వాలనుకుంటున్నారు. ఏవియేషన్ స్కూల్ వెళ్లి ఈ పైలట్ ట్రైనింగ్ అండర్‌గో అవ్వచ్చు. సో, వెరీ, వెరీ ట్రేడ్ స్పెసిఫిక్. అండ్ దీనికి వర్క్ రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉంటాయి. మీరు ఓన్లీ ట్రైనింగ్ అండర్‌గో అవ్వాలి. మీరు వర్క్ చేయగూడదు. మీరు ఎస్పెషల్లీ చదివేటప్పుడు. ఓహ్! తర్వాత మేబీ వర్క్ ఆథరైజేషన్ వచ్చి మీకు ఆపర్చునిటీ వస్తే ట్రై చేయొచ్చు. బట్ ట్రైనింగ్ అండర్‌గో అయ్యేటప్పుడు 20 అవర్స్, 10 అవర్స్ కూడా వర్క్ చేయనవదు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఒక వెరీ లిమిటెడ్ పాత్‌వే ఆల్‌మోస్ట్. ఓకే. ఓకే. యాహ్! సో, ఈ ఎమ్-1 వీసా అప్లై చేయడానికి కూడా డిగ్రీ ఏమన్నా అవసరం ఉంటదా అండి? ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఆర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే సరిపోతుందా? లైక్ ఎక్స్‌టెన్సివ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, ఇందాక నేను జే-1 గురించి చెప్పేటప్పుడు అది డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ ఓవర్‌సీ చేస్తుంది. కొన్ని ఏజెన్సీస్ ఉంటాయి. అలా అన్నా గదా! రైట్. ఎమ్-1కి డైరెక్ట్‌గా ఆ స్కూల్‌కే, ఆ యూనివర్సిటీకే అప్లై చేయొచ్చు. ఇప్పుడు ఎఫ్-1 స్టూడెంట్స్ ఇక్కడ ఒక మాస్టర్స్ డిగ్రీ కోసం వచ్చినప్పుడు ఒక ఐ-20 తీసుకుంటారు. ఆ ఐ-20 ఏంటంటే ఆ యూనివర్సిటీకి అడ్మిషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌తోనే ఎఫ్-1 వీసా ఇష్యూ చేస్తారు. సిమిలర్‌లీ ఎమ్-1 స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఒక పైలట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. డైరెక్ట్‌గా యూ కెన్ రీచ్ ఔట్ టు ద స్కూల్, ద అకాడమీ అండ్ అప్లై. వాళ్ళు గూడా ఐ-20 ఇష్యూ జేస్తారు. సో, ఆ ఐ-20తో మీరు ఎమ్-1 వీసా మీద రావచ్చు. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. బట్ మీరు ఆ స్పెసిఫిక్ ప్రోగ్రామ్‌తో అలా మీరు ఎంటర్ అవ్వచ్చు. సో, యాహ్! ఎమ్-1 వీసా మీద వచ్చినా కూడా జే-1 వీసా మీదలానే 20 అవర్స్ పర్ వీక్ వర్క్ ఉంటుందా అండి? లేదంటే కొంచెం ఎక్కువ, తక్కువ ఏమన్నా సో, చేయొచ్చా? ఇందాకన్నట్టు ఎమ్-1కి స్పెసిఫిక్‌లీ నో వర్క్ ఆథరైజేషన్ ఇస్తారు. ఓన్లీ ఆ ట్రైనింగ్, ఆ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అచ్చా! అండర్‌గో సో, జేయాలి. నో ఓకే. ఓకే. యాహ్! అండ్ మీరు ఇందాక అడిగినారు గదా! ఎలిజిబిలిటీ క్రైటీరియా. రైట్. ఇప్పుడు ఆ ఆ ప్రోగ్రామ్‌కి సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో, ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్‌కి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలి. కొన్ని ప్రోగ్రామ్స్‌కి అవసరం లేదు. కొన్ని ప్రోగ్రామ్స్‌కి బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. కొన్ని ప్రోగ్రామ్స్‌కి అసలు ఎడ్యుకేషన్ ఓకే. సంబంధం లేకుండా మీకు పాస్ట్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. మీరు ఆల్రెడీ ఇండియాలో ఒక 20 అవర్స్ పైలట్ ట్రైనింగ్ అండర్‌గో అయినారా? అలాగా చూస్తారు. బ్యాక్‌గ్రౌండ్ ఓకే. జూసి, ఓకే. మీరు ఆ డైరెక్ట్ ప్రోగ్రామ్‌కి అప్లై జేసి, మీకు ఎందుకు ఒక స్పాట్ రావాలి ఈ ట్రైనింగ్‌లో అని వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు ఐ-20 ఇస్తారు. సో, స్పెసిఫిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది లేదు. ఓకే. దట్స్ గుడ్. దట్స్ గుడ్. అంటే డిగ్రీ ఉండాలి. అట్లా ఏం లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్ యూ చూస్. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! గ్రాడ్యుయేషన్ తర్వాత వర్క్ చేయొచ్చా వాళ్ళు? గ్రాడ్యుయేషన్ తర్వాత వర్క్ చేయొచ్చు. బట్ ఇట్ హాస్ టు బి వెరీ స్ట్రిక్ట్‌లీ టైడ్ టు వాటెవర్ ట్రైనింగ్ దే హావ్ అండర్‌గాన్. ఇప్పుడు పైలట్ ట్రైనింగ్ అంటే పైలట్. మీరు హెచ్-1బీ లాటరీ ఎంటర్ అయ్యి ఐటీ జాబ్ చేయలేరు. సో, ఓహ్! అది కొంచెం ఐ గెస్ ఆ రౌట్ ఓపెన్ లేదు గాబట్టి చాలా మంది ఎమ్-1 మీద రారు. ఇట్స్ వెరీ, వెరీ స్పెసిఫిక్. మీకొక ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఫీల్డ్‌లోనే మీరు ఇంకా పని చేయాలంటే ఎమ్-1 మైట్ బి అన్ ఆప్షన్. ఓకే. ఓకే. సో, యాహ్! ఎవ్రీథింగ్ లుక్స్ సో స్ట్రిక్ట్ ఫర్ దిస్ ఎమ్-1 వీసా. సో, ఒకసారి వాళ్ళు ఒక స్కూల్‌కి ఒక ప్రోగ్రామ్‌కొస్తే కెన్ దే చేంజ్ స్కూల్స్ అండి? ఫర్ ద సేమ్ ప్రోగ్రామ్? యాహ్!
యాహ్! దే క్యాన్. ఇట్స్ నాట్ వెరీ కామన్. ఎందుకంటే M1 అనేది ప్రిటీ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఎక్స్‌టెన్సివ్ 2 ఇయర్స్ అండ్ ఇయర్స్ ఉండదు. చాలా మంది ఒక షార్ట్ 6 మంత్ ట్రైనింగ్‌కి లేకపోతే 8 మంత్ ట్రైనింగ్‌కి అలా వస్తారు. సో, ఆ 6 మంత్స్‌లో మీరు ఒక 3 మంత్స్ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఉండి 3 మంత్స్ యాహ్! ఇంకొక దట్స్ ట్రైనింగ్ ట్రూ. యాహ్! ప్రోగ్రామ్‌కి మారడానికి అంత ప్రాక్టికల్‌గా. రీజన్ ఉండదు. రైట్. ప్రాక్టికల్ కాదు. సో, ఇట్స్ పాసిబుల్ బట్ చాలా మంది చేయరు. ఓకే. ఓకే. యాహ్! సో, వేరే స్టూడెంట్ వీసా లాగా H1బీకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఆన్ షోర్ అమెరికాలో ఉండగా? ఉంటుంది. బట్ చాలా కష్టం. చాలా స్క్రూటినీ అప్లై జేస్తారు. సో, ఓకే. నేనిందాక అన్నట్టు మీరు H1 లాటరీ ఇప్పుడు పైలట్ అవ్వాలని ఇక్కడ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కొచ్చి సడెన్‌గా గూగుల్ ఒక ఆఫర్ ఇచ్చింది. ఒక రైట్. సాఫ్ట్‌వేర్ డెవలపర్ రోల్‌కి. మీరు ఓకే. H1 లాటరీ ఎంటర్ అయితే చాలా చాలా స్క్రూటినీ ఉంటుంది. అసలు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీ బ్యాక్‌గ్రౌండ్‌కి, జాబ్‌కి ఏం సంబంధం ఉంది అని యూఎస్‌సిఐఎస్ క్వెషన్ చేస్తుంది. సో, ఓహ్! లీగల్లీ పాసిబుల్ బట్ ప్రాక్టికల్లీ డిఫికల్ట్. ఓకే. 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 సో, యాహ్! ఇంకా మెయిన్ డిఫరెన్సెస్ ఏంటండి? ఈ M1 వీసాకి, F1 వీసాకి? M1 వీసా అనేది మచ్ మోర్ స్ట్రిక్ట్. H1 లాటరీ ఎంటర్ అయ్యి H1కి మారడానికి చాలా కష్టమవుతుంది. వర్సెస్ F1 స్టూడెంట్స్ చాలా మంది రెగ్యులర్‌గా H1కి మారి ఆ స్టేటస్‌కెళ్తారు. ఆహ్, M1కి వర్క్ ఆథరైజేషన్ అనేది ఇప్పుడు F1 స్టూడెంట్స్‌కి ఓపీటీ, స్టెమ్ ఓపీటీ వర్క్ ఆథరైజేషన్ 3 ఇయర్స్ వస్తుంది. అలాగా M1కి ఆటోమేటిక్‌లీ ఏం గ్రాంటెడ్ లేదు. సో, ఓకే. మీ ప్రోగ్రామ్‌కి తగినట్టు మీకేదైనా ఆపర్చునిటీ వస్తే, మీరు ఫార్మల్‌గా యూఎస్‌సిఐఎస్‌ని మళ్ళీ అడగాలి వర్క్ ఆథరైజేషన్ కోసం. సో, ఈ వర్క్ ఆథరైజేషన్ అయినా, అబిలిటీ టు చేంజ్ టు ఎ డిఫరెంట్ స్టేటస్ అయినా, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ అండ్ లిమిటెడ్ M1లో. సో, అది మెయిన్ డిఫరెన్స్ ఐ థింక్ బిట్వీన్ F1 అండ్ M1. ఓకే అండి. సో, అయితే యాహ్! ఎక్కువ మంది F1కి రావడానికే ప్రిఫర్ చేస్తారు కదండీ ఆబ్వియస్‌లీ. డెఫినెట్‌గా. యాహ్! అన్‌లెస్ చాలా మంది మెడికల్ ప్రొఫెషనల్స్ ఇండియాలో ఆల్రెడీ మెడిసిన్ చదివిన వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్‌గా జే1 మీద వస్తారు. ఈ రైట్. మధ్య కొందరు స్టూడెంట్స్ ఇండియాలో కొన్ని ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళు జే1 మీద ఒక 1 ఇయర్‌కి అలా వస్తున్నారు. బట్ మోస్ట్‌లీ ఇంకా ఎఫ్1 స్టూడెంట్సే. ఎఫ్1 వీసా మీదనే స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. ఓకే. 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 సో, యాహ్! ఒకవేళ మీరు ఆబ్వియస్‌లీ లాటరీలో సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువుంటుంది. సెలెక్ట్ అవ్వకపోతే అన్ ఎంప్లాయర్ ఈస్ ఎలిజిబుల్ టు డైరెక్ట్‌లీ స్పాన్సర్ అన్ అప్లికెంట్. సో, వర్క్ ఆథరైజేషన్ అనేది బేసిక్‌లీ ఫ్యూ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే హెచ్1 ఉంది, ఓ1 ఉంది, రైట్? ఆర్ మీరు ఇప్పుడు ఎఫ్1 స్టేటస్‌లోనే ఒక ఒక యూనివర్సిటీ ఈ డే 1 సీపీటీ కాలేజెస్ అంటారు. అది కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో, మీరు చదివేటప్పుడే మీకు ఒక వర్క్ ఈఏడీ ఇస్తారు. ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ ఇస్తారు. సో, ఆ డిఫరెంట్ వర్క్ ఆథరైజేషన్స్ ఉంటే ఎంప్లాయర్ మీకు మేబీ గ్రీన్ కార్డ్ రౌట్ ఓపెన్ అప్ చేసి స్పాన్సర్ చేయొచ్చు. బట్ ఎంప్లాయర్ స్పెసిఫిక్ వర్క్ ఆథరైజేషన్ అనేది ఏం లేదు. ఇప్పటికైతే ఏం లేదు. అలా ఉంటే బావుంటుంది. రైట్. బట్ నథింగ్ యాస్ ఆఫ్ నౌ. యాహ్! కరెంట్‌లీ వచ్చిన న్యూ రూల్స్‌తో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ H1బీ మీద అక్కడికి రావడమే చాలా కష్టమైపోతుంది. సో, యాహ్! ఒకవేళ అలా కష్టపడి వస్తే వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంటుందండి? గ్రీన్ కార్డ్ పాత్‌వేస్ అనేది చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే. బట్ రియలిస్టిక్‌లీ ఇప్పుడు ఎఫ్1 స్టూడెంట్స్ హెచ్1బికి మారితే, దెన్ హెచ్1బి ద్వారా గ్రీన్ కార్డ్ రావడం సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడైతే చాలా పెద్ద బ్యాక్‌లాగ్ ఉంది. అది అన్‌రియలిస్టిక్‌గా అయిపోయింది. 30, 40, 50 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు అండ్ రైట్. రావట్లేదు. బికాస్ రైట్. చాలా మంది ఇండియన్స్ వస్తున్నారు యూఎస్‌కి. సో, కంట్రీకి తగినట్టు ఒక క్యాప్ ఉంటుంది. ఒక లిమిట్ ఉంటుంది. అవును. కొన్ని కంట్రీస్ ఇండియా, చైనా, మెక్సికో ఈ కంట్రీస్ నుంచి చాలా మంది ఇమిగ్రెంట్స్ వస్తారు కాబట్టి చాలా లాంగ్ బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. సో, హెచ్1బి నుంచి డైరెక్ట్‌గా గ్రీన్ కార్డ్ రావడం అనేది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ పాత్‌వే, ఇంపాసిబుల్ డ్రీమ్. ఓకే. ఇంకొక ఆల్టర్‌నేటివ్ ఇప్పుడు చాలా మంది ఈ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు మన ఇండియన్స్ లాగా ఏం చేస్తున్నారంటే ఓ1 వీసా అప్లై చేసి ఓ1 నుంచి ఈబీ1ఏ అనేది ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ 1 కేటగరీ ఒకటుంది. ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ ఆప్షన్స్ గ్రీన్ కార్డ్స్‌కి. సో, ఈబీ1ఏ అనేది సేమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా యాస్ ఓ1 కానీ ఓకే. స్టాండర్డ్ హైయర్. సో, ఓహ్! మీరు ఓ1కి మీకు ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ అని చూపియాలి. ఈబీ1ఏకి మీరు క్వాలిఫై అవ్వాలంటే యూ హావ్ టు షో థట్ యూ ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. మీ ఫీల్డ్ ఆఫ్ వర్క్‌లో మీరు టాప్ 1%లో ఉన్నారని. సో, దానికి చాలా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కావాలి. చాలా క్రైటీరియా మీట్ అవ్వాలి. సో,
అలా ఆ పాత్‌వేలో చాలామంది ఓ1 ఫస్ట్ అప్లై చేసి, మళ్ళీ వాళ్ళ పోర్ట్‌ఫోలియో మెల్లమెల్లగా బిల్డ్ చేసి, ఇంకొన్ని ఇయర్స్ వర్క్ చేసి, ఈబీ-1A ద్వారా గ్రీన్ కార్డ్ రావడం. ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్‌కి 2 ఇయర్సే వెయిట్ టైమ్. సో, ఓహ్! 2 ఇయర్స్ డెఫినైట్లీ మచ్ బెటర్ రైట్? కంపేర్డ్ టు ద రైట్. 30, 40 ఇయర్స్ ఫర్ రైట్. హెచ్-1బీ. సో, రైట్. ఆ ఆప్షన్ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంకా ఎంప్లాయ్‌మెంట్ బేస్ కాకుండా అయితే దేర్ ఈస్ ఆల్‌వేస్ ద ఇన్వెస్ట్‌మెంట్ వీసాస్ అండ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రీన్ కార్డ్. సో, ఈబీ-5 చాలా మంది వినుంటారు. ఇది ఇన్వెస్ట్‌మెంట్ బేస్. సో, మీరొక బిజినెస్‌లో మనీ ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే మీరే ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి దాంట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీ పెట్టడం. ఇది అందరికి ప్రాక్టికల్ గాదు. ఈ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ అరౌండ్ 800,000 టు $1,000,000 ఉంటుంది. సో, ఓహ్! ఆబ్వియస్‌లీ అందరికి ప్రాక్టికల్ గాదు. బట్ ఇక్కడ చాలా ఇయర్స్‌గా సెటిల్ అయిపోయి చాలా ఇయర్స్‌గా వర్క్ చేసేవాళ్ళు ఈ ఆప్షన్ జూస్తున్నారు. ఆహ్, ఇది గాకుండా ఆఫ్‌కోర్స్ ట్రంప్ గోల్డ్ కార్డ్ గూడా ఉంది. అది యాహ్! కొందరు అప్లై చేస్తున్నారు. ఇట్స్ స్టిల్ వెరీ న్యూ. సో, ఎంతమందికి గ్రాంట్ అవుతుంది ఆ డేటా ఇంకా రాలేదు. బట్ అది అది గూడా ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌లా జూసుకోవచ్చు. సో, వర్క్ పాత్‌వేస్ ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్‌మెంట్ పాత్‌వేస్ ఉన్నాయి. అండ్ అడిషనల్లీ ఇప్పుడు ఫ్యామిలీ బేస్డ్ పాత్‌వేస్ మీరొక యూఎస్ సిటిజన్‌ని ఓహ్! పెళ్లి చేసుకుంటే అలాగా రైట్? సో, ఫ్యామిలీ బేస్డ్ పాత్‌వేస్ టు గ్రీన్ కార్డ్స్ ఉన్నాయి. యాహ్! సో, ఈరోజు మాకు హెచ్-1బీ వీసాకి ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ గురించి చాలా చాలా విషయాలు చెప్పారు. సో, థాంక్ యూ వెరీ మచ్ మిత్ర గారు. సో, మరో టాపిక్‌తో మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం అండి. నమస్తే. షూర్ అండి. నమస్తే. థాంక్ యూ.